వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంగా ఏపీ ఈపీడీసీఎల్ విజయనగరం జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 95 సబ్ స్టేషన్లతో విద్యుత్తులో అంతరాయాలు లేకుండా చేయడానికి గడిచిన 2 సంవత్సరాల కాలంలో గుంకలం లేఅవుట్, సోనియానగర్, టీడ్కోళ్ల వద్ద, బొబ్బిలి దగ్గర రామన్న వలస, చీపురుపల్లి మండలం, పుర్రియా వలస, గరివిడి మండలం, వెదుళ్ల వలసలో కొత్త సబ్ స్టేషన్లు నిర్మించి అందుబాటులోకి తెచ్చామని, మరియు విజయనగరంలోని ప్రశాంతి నగర్ వద్ద ఇంకో కొత్త సబ్ స్టేషన్ మంజూరై స్థలం కూడా గుర్తించామన్నారు. మనకు వెండర్స్ని మోటివేట్ చేసుకుంటూ వెండర్స్ ద్వారా వారి కన్జ్యూమర్స్ దాన్ని అగ్రిమెంట్ అవుతారు కాబట్టి వారిని కూడా ఎప్పటికప్పుడు రివ్యూస్ తీసుకుని త్వరితగతిన ఆ యొక్క సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేసేలాగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రకంగా మనకి ప్రోగ్రెస్ కూడా మనకి ఇప్పటివరకు అయితే 950 వరకు మనం ఇన్స్టాల్ చేసేసాం. ఇంకా కేవలం ఒక 170 మాత్రమే ఉన్నాయి. ఆ 170 కూడా ఎప్పటికప్పుడు 15 నుంచి 25 రోజుల లోపలే ఈ యొక్క ఇన్స్టాలేషన్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీన్ని చాలామంది ఏంటంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. అయితే అది కొంతవరకు భారం అనుకుంటున్నారు కానీ బట్ అది భారం కాదు. మనం సోలార్ రూఫ్ టాప్ 3 కిలోవాట్ కానీ పెట్టుకోగలిగినట్లయితే 360 యూనిట్లు ప్రతి నెల మనకి ఉత్పత్తి అవుతుంది. మనకి ఉత్పత్తి ఎప్పుడైతే 360 యూనిట్లు వస్తుందో ఎంత కనీసం 2 ఏసీలు వాడినప్పటికీ కూడా మనకి 300 నుంచి 350 యూనిట్లు మాత్రమే వస్తుంది. సో ఆ రకంగా మనకి టోటల్గా జీరో బిల్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కొంత ఖర్చు భారం అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంది దీంట్లో. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000 సబ్సిడీ కూడా వస్తుంది. సో ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి బిల్లు కూడా ఆదా అవుతుంది, విద్యుత్ బిల్లు. అదే మాదిరిగా మన ఉత్పత్తి మనమే చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ మెయిన్ మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇదే పవర్ని మనం కొన్నట్లయితే బయట మనకి ఏదైతే జనరేటింగ్ స్టేషన్స్ కానీ ప్రైవేట్ జనరేటర్స్ నుంచి కానీ మనం కొన్నట్లయితే ₹5 నుంచి ₹7 వరకు మనకి కొనుగోలు అవుతుంది ఒక్కొక్క యూనిట్కి. అదే మనం ఈ పవర్ మన ఇంటిపైనే ఉత్పత్తి చేసినట్లయితే కేవలం ₹2తోనే ఉత్పత్తి చేయవచ్చు. సో అదనంగా మీరు ఏదైనా ఉత్పత్తి చేస్తే వినియోగదారులు మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తును కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చినట్లయితే డిపార్ట్మెంట్ వారు ₹2 చొప్పున ఆ యొక్క ఎన్ని యూనిట్లు మాకు డిపార్ట్మెంట్కి ఇస్తే అన్ని ₹2 చొప్పున క్యాల్కులేట్ చేసి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఆ రకంగా కూడా అదనపు లబ్ధి కూడా చేకూరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. తర్వాత ఈ సోలార్ పిఎం కుసుమ్ అని ఇంకొక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. ఆ పిఎం కుసుమ్ ఏంటంటే ఫీడర్ సోలరైజేషన్ అనేది. ఇది రైతులకు మనకి వెసులుబాటు ఉండేలాగా రైతులు 9 గంటలు నిరంతరాయంగా 3 ఫేస్ విద్యుత్తు మనం ఏర్పాటు చేయాలి కాబట్టి అది గవర్నమెంట్ ఆబ్లిగేషన్ కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని మనకి ఇస్తున్నారు కాబట్టి దాని ఖర్చు తగ్గించే విధంగా ఈ యొక్క పిఎం కుసుమ్ అనే స్కీమ్ను దోహదపడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సోలార్ ప్లాంట్లు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి అనుసంధానం చేసి అగ్రికల్చర్ ఫీడర్స్కి పెడతామో పెట్టిన తర్వాత కంప్లీట్గా ₹2కి మాత్రమే ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ యొక్క పంప్ సెట్లకి డే టైం 9 అవర్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదే సుమారుగా ₹5 వరకు గవర్నమెంట్కి ఆదా అవుతుంది. ఆ రకంగా కూడా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఆల్రెడీ సర్వే చేస్తున్నాము. ఇప్పటి వరకు మనకి ఒక 64 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై అయింది. దాంట్లో 15 మెగావాట్లు పెట్టడానికి కూడా టెండర్లు ప్రక్రియ ఈపీడీసీఎల్ మా కార్పొరేట్ ఆఫీస్లో చేపట్టారు. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఆ టెండర్స్ ఫైనలైజ్ అయిన తర్వాత తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఈ 2 సంవత్సరాల్లో గుడ్ సర్వీస్ అందించారు విజయనగరం జిల్లాకి. త్వరలో ఇంకా ఫ్యూచర్లో మరి ఇంకే సర్వీసెస్ చేయాలనుకుంటారు, ఇంకెలా ఫర్దర్గా చేయాలనుకుంటారు చెప్పండి. మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు చేస్తున్నామో ఇంకా మరింత క్షేత్రస్థాయిలో విలేజ్ లెవెల్ మనకి డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేయాలి. విజన్ 2047 తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఆదేశాలు ఇచ్చున్నారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే వేరే రివ్యూ మీటింగ్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. దానికి అనుగుణంగా విలేజ్ లెవెల్లో మనం ఏ రకమైన డెవలప్మెంట్ చేయాలి, అక్కడ విద్యుత్తు సరఫరా మెరుగుపడడానికి ఏ రకంగా మనం దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూసినట్లయితే నెట్వర్క్ ఏ రకంగా బలోపేతం చేయాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనా అదనంగా ఏర్పాటు చేయాలా, ఈ రకమైన సర్వేలు కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం ఇంకొక స్కీమ్ ఉందండి, ఆర్డిఎస్ఎస్ స్కీమ్ అని, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అని. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఇది ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి 30% ప్రోగ్రెస్ వచ్చింది. దీంట్లో ఏంటంటే దీనికి సంబంధించిన
మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి విలేజెస్ అన్నీ కూడా 24 అవర్స్ 3 ఫేజ్ సప్లై ఇవ్వడానికి ఈ స్కీమ్ దోహదపడుతుంది. మనకి అగ్రికల్చర్ మిక్స్డ్ ఫీడర్స్ అనేవి ఉంటాయి, 11K ఫీడర్స్ మనకి సబ్స్టేషన్ నుంచి వెళ్తూ ఉంటాయి. వాటిని బైఫ్రికేట్ చేసి సాగ్రిగేట్ చేయడం ద్వారా ఒకటి ప్యూర్ అగ్రికల్చర్ ఫీడర్ కింద కన్వర్ట్ అవుతుంది, ఇంకోటి ఓన్లీ విలేజెస్ కనెక్ట్ చేస్తూ ఒక ఫీడర్ తయారు చేస్తాం. దాన్ని ఏర్పాటు చేయడం వల్ల 9 అవర్స్ ఇచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఫీడర్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం ఈ యొక్క మిక్స్డ్ ఫీడర్ని మనం సపరేట్ చేసామో సాగ్రిగేట్ చేసి ఇచ్చినటువంటి శాంక్షన్స్తోనే మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సంవత్సరం చూసినట్లయితే ఇప్పటికే మాకు విజయనగరం పట్టణంలో ఒక 4 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ శాంక్షన్ అయ్యి వచ్చాయి. అందులో మొన్న కూడా మనం ఈ గత వారంలో మనం దాన్ని పూర్తి చేసి ఆ పనులను పూర్తి చేసి చార్జ్ చేయడం కూడా జరిగింది. సో ఉడాలో ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న 5 MVA PTR ఓవర్లోడ్ అవ్వడం వల్ల అక్కడ ఈ మధ్య కాలంలో కొంచెం వోల్టేజ్ హెచ్చు తగ్గులు రావడం, తర్వాత ఇంటరప్షన్స్ పెరిగాయని చెప్పేసి కూడా మనకి వార్తలు వచ్చాయి. అది వాస్తవం. అయితే ఓవర్లోడింగ్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి తక్కువ సామర్థ్యం కలిగినటువంటి ఆ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసేసి ఎక్కువ సామర్థ్యం కలిగినట్టు పవర్ ట్రాన్స్ఫార్మర్ చార్జ్ చేసాం 22వ తారీఖున. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి అక్కడ యంత్రాలు లేవు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకి మీరు చూసినట్లయితే గాళ్ళు వర్షాలు ఎక్కువ వచ్చిన చోట, పిడుగులు పడిన చోట సాంకేతికపరమైన లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి కండక్టర్ కట్ అవ్వడం, పోల్లు ఒరిగిపోవడం, తర్వాత అక్కడ ఇన్సులేటర్లు ఫ్లాష్ ఓవర్ అవ్వడం ఇలాంటివి తలెత్తుతూ ఉంటాయి. అయితే మా సిబ్బంది ఎవరైతే ఉంటారో మనకి మండల స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు. వారి కింద ఈ O&M స్టాఫ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అని లైన్ స్టాఫ్ ఉంటారు. వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాటిని ఇమీడియట్గా అటెండ్ అయ్యేలాగా మనం కూడా ఇక్కడ లోడ్ మానిటరింగ్ సెల్ అని చెప్పేసి మన సర్కిల్ ఆఫీస్లోనే 24/7 ఉంటుంది. వీరు ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఇంటరప్షన్ వస్తుందో వాటిని రికార్డ్ చేసి మా యొక్క వాట్సాప్ గ్రూపుల్లో వాటిని పెట్టడం వల్ల నా దగ్గర నుంచి ఎస్సీ దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరం కూడా మానిటరింగ్ చేసి త్వరితగతిన మనకి ఇంటరప్షన్స్ అనేవి మనకి ఎందుకంటే ఓవర్ హెడ్ లైన్స్ కాబట్టి ఈ యొక్క అంతా కూడా అట్మాస్ఫియర్కి అవి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మనం క్షేత్రస్థాయిలో త్వరితగతిన అటెండ్ అయ్యేలాగైతే సూచనలు చేయడం, ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రకంగానే ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక మనం గమనించాల్సింది ఏంటంటే మనం PM సూర్య గారు అని చెప్పేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఇదివరకే మనకి సంవత్సరం నుంచి గౌరవ ప్రధానమంత్రి గారు 2024 ఫిబ్రవరి నెలలో లాంచ్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం మన విజయనగరం జిల్లాలో 8,118 మంది అప్లికేషన్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో 1,100 పైచిలుకు డబ్బులు కట్టున్నారు. సార్ నమస్తే సార్. మేము కానుక రిపోర్టర్ నుండి వచ్చాము సార్. కానుక టీము బ్యూరో ఇన్ఛార్జ్ సార్ ఉత్తరాంధ్ర. ఓకేనండి. సో మరేం లేదు సార్, ఇప్పుడు ఈ విజయనగరం జిల్లాలో విద్యుత్ సరఫరా గురించి పలు విధాలుగా చెప్పుకుంటున్నారు. మేమైతే సర్వే చేసాం, మా కానుక టీం వెళ్ళి చాలా బాగా చెప్పుకున్నారు. దీని గురించి ఇంకేమైనా మీరు చెప్పదలుచుంది చెప్తే మా టీవీ ప్రకారం మా ప్రజలకి అవగాహన అవుతుంది సార్. కొంచెం కానుక టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. మీరు సర్వే చేసి విద్యుత్కి సంబంధించిన సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని మీ టీం ద్వారా తెలియజేసినందుకు విద్యుత్ సంస్థ తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయితే ఈ విజయనగరం జిల్లాలో నేను వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు మనకి 8 లక్షల వరకు ఉన్నారు. అయితే 8 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఎక్కువ మంది గృహ వినియోగదారులు, 7 లక్షల పైచిలకు గృహ వినియోగదారులు ఉన్నారు. వీరికి సంబంధించిన మనం ఏదైతే పవర్ సప్లై రిలయబిలిటీ పెంచడం కోసం అనేక స్కీమ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీమ్స్. అదే మాదిరిగా సంక్షేమ పథకాలు ఏదైతే SC/ST కన్జ్యూమర్స్కి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చే, బెనిఫిషరీకి ఫ్రీ ఇచ్చే కార్యక్రమాలు కూడా మా విద్యుత్ శాఖ ద్వారా జరుగుతున్నాయి. అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ సరఫరాలో మనకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా నాణ్యమైన విద్యుత్తుని అందించే దిశగా మేమైతే తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ తేజ్ ఇమ్మడి IAS వారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము క్షేత్రస్థాయిలో రివ్యూలు తీసుకుని అదేవిధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మేము కూడాను వినియోగదారులు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు ఆ యొక్క విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్నటువంటి సామర్థ్యంని పెంచడంలో గత సంవత్సరం చూసినట్లయితే మనం 10 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఒక్కొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్ సుమారుగా 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. అలాగా
లాస్ట్ ఇయర్ మనం ఒక 10 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఒక 4 సబ్స్టేషన్స్ కొత్తవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏపీ టిడ్కో మరియు టీఎన్డి ఫండ్స్ ద్వారా కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే పెరుగుతున్న లోడ్ని మనం ఎప్పటికప్పుడు మనం దానికి కావాల్సినట్టు మన తలగా నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఎక్కడైతే ఓవర్లోడింగ్ ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటిని పరిశీలించి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, లేకపోతే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, రిక్వైర్డ్ సబ్స్టేషన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క నాన్ అగ్రికల్చర్ ఫీడర్స్కి 24 గంటలు 3 ఫేస్ ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ రకంగా సుమారుగా 70% విలేజెస్ ఈ యొక్క విజయనగరం జిల్లాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్కీమ్లో మనకు కవర్ అయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఈ సంవత్సరం అయితే మనం టార్గెట్ కింద తీసుకున్నాం. 2000 మార్చి 27 వరకు ఈ స్కీమ్ ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ సెక్టార్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ సెక్టార్ కావచ్చు, వాటిని ఎవరైతే వినియోగదారులు పెట్టుబడి పెట్టి ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే వారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న సింగిల్ ఫేస్ కాస్త 3 ఫేస్ వచ్చినప్పుడు వాళ్ళకి విద్యుత్ సరఫరా పొందడానికి తక్కువ ఖర్చుతో వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కమర్షియల్ ఎంటిటీ కింద మారి కమర్షియల్ యాక్టివిటీ కూడా వాళ్ళు రన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్కీమ్ని అయితే ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనేది మెయిన్ ఉద్దేశంగా తీసుకున్నాము. తర్వాత అదేవిధంగా ఈ యొక్క పిఎం సూర్య గారు ఇప్పటివరకు చెప్పుకున్నాం కాబట్టి ఈ పిఎం సూర్య గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000 ఈ సోలార్ రూఫ్ టాప్ పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. 10,000 అంటే 7 కాన్స్టిట్యున్సీలు మన విజయనగరం జిల్లాలో ఉన్నాయి కాబట్టి 70,000 ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మార్చి 2027 వరకు దీని స్కీమ్ తలుగా క్లోజింగ్ డేట్ కాబట్టి ఈ యొక్క 2 ఇయర్స్లో దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అనేది మేము లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దీనికోసం ప్రతి గ్రామ స్థాయిలో, తర్వాత వార్డు స్థాయిలో అన్ని చోట్ల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ ద్వారా కూడా పబ్లిక్ తెలిసేలాగా ఈ మెసేజ్ని పంపించడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్లో మరిన్ని ఏవైతే ఇష్యూస్ని మా దృష్టికి తీసుకొస్తున్నారో పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, వాటిని అధిగమించడానికి మేము ఎన్ని రకాలుగా డిపార్ట్మెంట్ పరంగా చేయాల్సిన పనులు ఉన్నాయో అన్ని రకాలుగా చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కానికకి బాగా సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.